జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే మహా పోరాటానికి సిద్ధమైంది. డిసెంబర్ 3న టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు సైతం ఇవ్వలేదని విరహత్ అలీ ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని 2 ఏళ్లుగా ఓపిక పట్టామన్నారు. సంస్థ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాములు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలు, వర్ధిల్లాలి టీయూడబ్ల్యూజే ఐక్యత, జిందాబాద్ టీయూడబ్ల్యూజే, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం చేయండి. డిసెంబర్ 3వ తేదీన జరిగే ధర్నాలు, డిసెంబర్ 3వ తేదీన ఐఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయం జరిగే జర్నలిస్టుల ధర్నాలు. We want justice. We want justice. We want justice. We want. డిసెంబర్ 3వ తేదీన ఏదైతే హైదరాబాద్లో టీయూడబ్ల్యూజే సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమం ఇక్కడ చెప్పడానికి మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నిర్లక్ష్య ధోరణిని కాలయాపనను నిరసిస్తూ డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నకు పిలుపునిచ్చింది. ఈ మహాధర్న కార్యక్రమానికి ఇవాళ జర్నలిస్టులు నెట్టివేయబడడానికి కారకులు ఎవరు? అసలు జర్నలిస్టులు రోడ్డున పడి మా సమస్యలను పరిష్కరించండి అంటూ వేడుకునే పరిస్థితికి కారకులు ఎవరో ఒక్కసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజనలో ముందు వరుసలో ఉండి తూటాలకు భయపడకుండా, లాఠీలకు భయపడకుండా, కేసులకు జంకకుండా ఉద్యమించింది జర్నలిస్టులు. అన్ని రంగాలు ఆశించినట్లే మా జీవితాల్లో కూడా చీకటి తొలగిపోయి వెలుగు ప్రసాదింపబడుతుంది రాష్ట్ర విభజనతో అని జర్నలిస్టులు కలలు కన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లైనా జర్నలిస్టులు ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టినా అమలు సరిగ్గా చేయలేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సాధించినటువంటి సౌకర్యాలను కూడా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సౌకర్యాలను కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు కాకపోవడం అనేది విచారకరంగా భావిస్తున్నాం. పొందుపడడం జరిగింది. డిసెంబర్ 3వ తేదీన ఏదైతే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టులను ఖండించి హైదరాబాద్ మాసంపేట లోని సమాచార శాఖ కార్యాలయం ముందు అయితే భారీ ధర్నా చేపట్టాము టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో. దానికి ఓన్లీ జర్నలిస్టు సంఘాల నాయకులే కాకుండా, సభ్యులే కాకుండా మిగతా వీడియో జర్నలిస్టు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, మహిళా జర్నలిస్టు కానీ, ఇతర అన్ని వీడియో చూసే జర్నలిస్ట్ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి. ముఖ్యంగా మనం అనేక మంత్రుల ప్రెస్ మీట్లు కానీ, సీఎం ప్రెస్ మీట్లు కానీ ఉన్నప్పుడు మన సమయం దొరికినప్పుడల్లా కూడా మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా కూడా చూశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి సమాధానం తప్ప మేము పరిష్కరిస్తాము చేస్తామన్న సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్లే ఈ రోజు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇంత భారీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఐఎన్పిఆర్ కమిషనర్ గా హనుమంతరావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఉన్న ప్రియాంక గారు కానీ అందరూ కూడా అనేక సార్లు కలిసి మా సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో కూడా కలిసి సిద్ధపోటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టినా కూడా మనం సమయం ఇవ్వాలి. వెంటనే ఆయన మీద ప్రెజర్ చేస్తే బాగుండదు. మనం కూడా ప్రజల్లో భాగస్వామ్యం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లే మధ్యవర్తులుగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి కూడా మనం వెంటనే ఇబ్బంది పెట్టొద్దనే లక్ష్యంతో ఇన్ని రోజులు మనం వేచి చూసాం. కాబట్టి ఇప్పటికైనా మన జర్నలిస్టులో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తి, ఒత్తిడి, జర్నలిస్టు యూనియన్ల మీద కూడా మీరు ఏం చేస్తున్నారనే ఆలోచన కూడా జర్నలిస్టు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి